గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడంలో తగ్గేదేలే అని దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని దేకరకొండ మర్లపాలెం గ్రామాలలో మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారం జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డి సతీమణి నందినీలతో కలిసి ప్రచారం పాల్గొన్నారు. గుడిలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాల అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. మండలంలో త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామని జగనన్న మాటగా మీకు హామీ ఇస్తున్నాను అని తెలియజేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో మీ బలమైన ఓటు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూలు చల్లుతూ డప్పుల మోతలతో ఘన స్వాగతం పలికారు. దళితుల గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోసం గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా కాపు నేస్తం ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పి సభావంతులు చేస్తున్నారు. ఇటువంటి ఎన్నో మంచి పథకాలు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళందరికీ సీఎం కుర్చీలకు జగన్మోహన్ గారు కూర్చున్న తర్వాత కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి పనిచేస్తున్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పి సభావంతులు చేస్తున్నారు. చంద్రబాబు జగన్ ఎలక్షన్ల ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కష్టాలు, నష్టాలు తెలుసుకొని గత ముఖ్యమంత్రి ఎవరూ చేయని విధంగా ఒకసారి హామీ ఇస్తే హామీలు నెరవేర్చడం కోసం నవరత్న పథకాలు కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ ఇటువంటి ఎన్నో పథకాలన్నీ హామీలు నెరవేర్చిన 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖులు. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 1 కాదు, 2 కాదు, 3 కాదు 600 పైన హామీలు ఇచ్చి ఆ హామీల్లో మొదటి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి, నా డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి, ఇంటింటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఆ రోజు సీఎం అయ్యి ఎలక్షన్ అయిన తర్వాత రుణమాఫీ లేదు, డ్వాక్రా రుణమాఫీ లేదు, ఇంటింటా ఉద్యోగాలు లేవు. కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఒక ఎమ్మెల్సీ పదవి, ఒక మినిస్ట్రీ పదవి అన్ని చేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కసారి మాట ఇస్తే మాట మీద నిలబడే పరిస్థితి లేదు. అతను బుద్ధి వెన్నుపోటు పొడిచే బుద్ధి తప్ప ఇంకే బుద్ధి లేదు అతనికి. పేదల కోసం పోరాడే నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారు అయితే మళ్ళా మన జగన్మోహన్ గారు చెప్పి సభాముఖులు చేస్తున్నా. ఎందుకంటే ఓదార్పు యాత్రలు కానీ, పాదయాత్రలు కానీ మన పేద ప్రజల కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు. మొన్న కుర్చే గ్రామానికి వచ్చేసినప్పుడు రైతుల కోసం అండగా ఉంటాము, మా మహిళలందరికీ అండగా ఉంటామని చెప్పేసి మీరందరూ ఆ రోజు బస్సుతో పాటు వచ్చినప్పుడు సుమారుగా 10,000 పై చిలుకలు కుర్చేడు మండలంలో జనాలు జగన్మోహన్ గారు అండగా ఉన్నారు. అప్పుడు జగన్ అవడే చెప్తున్నాడు, ఈ గ్రామంలో, ఈ కుర్చేడు మండలంలో ఏం కావాలన్నా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తామని హామీ ఇవ్వు, ప్రతి ఊర్లో చెరువు నింపడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీదుగా లిఫ్ట్ ఇరిగేషన్ వేసి ప్రతి చెరువు నీళ్లు నింపుతా అని చెప్పి నా హామీగా నువ్వు మాట ఇవ్వని చెప్పి జగన్మోహన్ గారు ఈ కుర్చేడు మండలానికి హామీ ఇచ్చారు. హామీ ఇస్తే జగన్మోహన్ తగ్గుతాడా? తగ్గేదే లేదు. ఎన్ని హామీలను ఇస్తాడో, పేద ప్రజల కోసం అండగా ఉంటాడో ఇటువంటి నాయకుడు మనకందరికి అవసరం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా ఓసీలో పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి నా ఈబీసీ నేస్తామని చెప్పేసి ఓసీలో పేదవాళ్ళందరికీ సుమారుగా 15,000 రూపాయల అకౌంట్ లో వేసిన మహానుభావుడి రాష్ట్రంలో మహిళలకు అందగండగా ఉన్నాడు జగన్మోహన్ అని చెప్పేసి సభావంతులు చేస్తున్నా. కోసం కృషి చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేదు. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి మీ సొంత మనిషిని, మీకు అందుబాటులో ఉండే మనిషిని, గతంలో బూచేవాళ్ళు సుబ్బారెడ్డి గారిని నన్ను గతంలో మంచి మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేసి మీరు ఒక్కరు కలిసిమెలిసి బీసీ సోదరులందరూ, ఎస్సీ సోదరులందరూ, రైతులందరూ కలిసి మంచి మెజార్టీతో ఇవ్వాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు మీ తమ్ముడి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే 13 జరిగే ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకి నాకు, మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ